పూర్తిగా అనేక మంది ముఖ్యమంత్రులతో సన్నిహిత్యం. కాంగ్రెస్ రాజకీయ పార్టీకి, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి నేత. ప్రస్తుతం ఒడిదుడుకు లేకుండా కాంగ్రెస్ పార్టీని గట్టుకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తాం. 70 సంవత్సరాల వయసులో కూడా తన వంతు కృషిగా పార్టీకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచనతో వెళ్తున్నారు తులసిరెడ్డి గారు. ప్రస్తుతం తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఆయన చేస్తున్న కృషి ఏంటి అని అడుగుతుంది. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అసలు ఏంటి మీ కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలంగా ప్రజలకు చాలా దూరంగా వెళ్ళిపోయింది, మళ్ళీ మీరు దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు సార్ ఇంత గ్యాప్ ఎలా వచ్చిందంటారు పార్టీకి మీకు? అంటే ఇప్పుడే కాదు, గతంలో చూసినా కానీ ఇటువంటి పరిస్థితులు కొంత ఉన్నాయి. ఇప్పుడు 94 నుంచి 2004 వరకు అంటే 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో అధికారం లేదు. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు. కాబట్టి అప్పటి వరకు 10 ఏళ్ళ అధికారం లేదు. ఓకే సార్. 10 ఏళ్ల తర్వాత అలా 2004లో అధికారం వచ్చింది, 2009లో అధికారంకి వచ్చింది. కానీ 2004 నుంచి 2014 వరకు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. అంటే 10 ఏళ్ళు లేదు, మళ్ళా 10 ఏళ్ళు ఉన్నది. కాబట్టి రాజకీయ పార్టీలకు ఉత్థాన పతనాలు ఇది సర్వసాధారణం. అంటే ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలు పెరిగినట్టుంది మీరు చెప్పింది. ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా అనుకుంటే బీజేపీ 1980లో పుట్టింది. వాజ్పేయి గారు మొట్టమొదటి ప్రధాని ఇప్పుడు 1996లో. అంటే 80 నుండి 96, 16 సంవత్సరాల పాటు. అంతకుముందు బీజేపీ మాతృక భారతీయ జనసేన పార్టీ 1950లో పుట్టింది. అంటే 1950 నుంచి 96 వరకు 46 సంవత్సరాల పాటు అధికారం లేకుండా వచ్చారు కదా. కాబట్టి కొన్ని పార్టీలు అసలు ఇంతవరకు రాలేదు కదా, కమ్యూనిస్టు పార్టీలు వేసిన ఇంతవరకు రాలేదు కదా. కాబట్టి మొత్తం 78 సంవత్సరాల్లో దాదాపు 55 సంవత్సరాల పైచులకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. అదే పెద్దది, అంత ఈజీ కాదు. ఇంత పెద్ద సువిశాల దేశాన్ని ఒక పార్టీ పరిపాలించడం అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ స్థాయిలోనే పరిపాలించగలిగింది. అదే కదా మనం ఒక రాజకీయ సుదీర్ఘమైన చూసుకుంటే భారతీయ జనతా పార్టీ నానాటికి తిరుగుతూ పోతుంది గ్రాఫ్, కాంగ్రెస్ పార్టీ తగ్గుతూ వెళ్తుంది. రాహుల్ గాంధీని ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఉందంటారా భవిష్యత్ కాలంలో అయినా సరే? ఇప్పుడు ఇటీవలే చూసాం, హర్యానా, జమ్మూ కాశ్మీర్ 2 రాష్ట్రాలు జరిగితే ఒకటి గెలిచింది, ఒకటి ఓడిపోయింది బీజేపీ. అదేవిధంగా మహారాష్ట్ర, జార్ఖండ్. మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కావచ్చు, కానీ ఏదైనా ఒకటి ఓడిపోయింది, ఒకటి గెలిచింది. కాబట్టి ఇవి మొన్న కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంతకుముందు 303 సీట్లు ఉన్నాయి బీజేపీకి, 240కి వచ్చాయి. అదే కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ గారు 1990లో ఉన్నప్పుడు 414 వచ్చాయి. 29లో ఓడిపోవడం జరిగింది. 414 అనేది హైయెస్ట్ పార్లమెంట్ చరిత్రలో ఒక పార్టీకి హైయెస్ట్ 414 1990లో రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో. 89లో మరి అన్ని సీట్లు వచ్చి ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణమే. ఇది ఒక నిరంతర పోరాటం. ఇప్పుడు అధికారం అనేది డెఫినెట్గా వచ్చేసి మంచి పని చేయాలంటే అధికారం అవసరమే. కానీ అంత మాత్రం చేత అధికారంలో లేనంత మాత్రాన సమాజానికి ఏం చేయలేము అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మహాత్మా గాంధీకి ఏ పదవి ఉంది? ఆయన ఏమన్నా భారత ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి అని జాతిపిత ఆయనే కదా. ఆయన తర్వాత ఎవరైనా సరే. కాబట్టి అన్నిటికీ ఇప్పుడు భవిష్యత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందంటారు సార్? డెఫినెట్ గా. ఇప్పుడు మొన్న మన ప్రియాంక గాంధీ గారు వాయనాడులో ఎంత మెజారిటీ? 4 లక్షలు. సర్వ శక్తులు వడ్డారు. అవును. అటు వచ్చేసి ఆల్రెడీ అధికారం ఉండే పార్టీ వచ్చేసి ఎల్డీఎఫ్, బీజేపీ సర్వశక్తులు వడ్డింది. కానీ ఏమైంది? 4,10,000 చిల్లరతో గెలిచింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక గంగా నది లాంటిది. గంగా నదిలో కూడా అప్పుడప్పుడు కొంచెం నీళ్లు తగ్గుతూ ఉంటాయి. వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, యువకులుగా ఉన్న పార్టీలు మాత్రమే భవిష్యత్తు ఉంది, వృద్ధాప్యం ఉన్న పార్టీకి భవిష్యత్తు లేదనేది చాలా పెద్ద ఎత్తున నిలబడుతుంది. అంటే మీ అనుభవం మీకు మైనస్ అవుతుందంటారా? ఇప్పుడు ప్రాచీన భారతం తీసుకున్నా గానీ, ఆధునిక భారతం తీసుకున్నా గానీ, ప్రాచీన భారతంలో భీష్మాచార్యం తర్వాతనే మొత్తం మహాభారతం అంతా మొత్తం విని ఒక ఆయన మీకేమర్థమైందంటే ఏక్ బుడా ఏక్ బచ్చా అచ్చా హై అంట. అంటే భీష్మాచార్యుడు
అభిమన్యుడు. కాబట్టి మనం పురాణాల్లోనే వచ్చేసి భీష్మాచార్యుడు వచ్చేసి ఇప్పటికీ ఆయన వచ్చేసి ఒక ఆదర్శంగా ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. ప్రస్తుత పరిస్థితి తీసుకున్నాం. అమెరికా అధ్యక్షుడు ఎవరు? ట్రంప్. వయసు ఎంత? 79. ఆయనతో పోలిస్తే కమలా హారిస్ వచ్చేసి ఎంగే కదా. నెక్స్ట్ భారతదేశం నరేంద్ర మోడీ వయసు ఎంత? ఆయన నెక్స్ట్ 75 వస్తాయి. మరి ఆయన వృద్ధుడు. చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్ వయసుడే కదా. మరి ఏమైంది? కాబట్టి ఆవుడు మళ్లించేవాడే అర్జునుడు, అంతే తప్ప దీనికి వృద్ధుడా యువకుడా మహిళనా జంట ఇది కాదు. మహాకవి శ్రీశ్రీ ఏమంటాడు? కొంతమంది పేరుకు పుకార్లకు పకీర్లకు నిబద్ధులు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అంటాడు. కాబట్టి ఇది వయస్సు అనేది మనసుకు సంబంధించిన అంశం తప్ప ఇది మన చరిత్ర చెప్తున్నాం కదా. భీష్మాచార్యుడు, ట్రంప్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళతో పోటీ చేస్తే వాళ్ళతో ప్రత్యర్థులు వచ్చేసి చాలా యంగ్స్టర్స్ కానీ వచ్చేసి, కాబట్టి అది ఇష్యూ కానే కాదు. వయసు అనేది ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక గంగానది లాంటిది. ఒక హిమాలయ పర్వతాలే ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. ఇవన్నీ ఊడలు. సరే, ఎంత పవిత్రమైన కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలు, అన్నా హజారే ఉద్యమం తర్వాత అత్యధిక అవినీతి ఆరోపణల వల్ల మీ పార్టీ అధికారంగా దూరమైంది. ఇప్పటికీ కూడా ఆ శాపం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున, అంటే విశృంఖలమైన ప్రజాస్వామ్య పార్టీలో అంతర్గతంగా ఎక్కువగా ఉంటుంది. ఏ నాయకుడు పడితే ఆ నాయకుడు ఏది పడితే అది పార్టీ విజయించి మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ ప్రజాస్వామ్యం ఉండటం వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు మైనస్ గా ఉన్నాయి కదా సార్. పార్టీని ఎక్కడ లీడ్ చేసే మాస్ లీడర్ అంటూ అంటే కోల్పోవడం ఎక్కడ కనబడట్లే కదా. ఇప్పుడు 2004లో ఎవరి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినాయి? ఈ పక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఆ పక్క వాజ్పేయి, అద్వానీ. 2009లో ఎవరి ఆధ్వర్యంలో? మళ్ళా అగైన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మళ్ళా మన్మోహన్ సింగ్, ఆ పక్క మళ్ళా వాజ్పేయి, అద్వానీ. మరి ఆ రోజు 2 సార్లు అధికారంలోకి వచ్చిన వాళ్ళు వచ్చేసి అప్పుడు కౌలు పులర్స్ ఇప్పుడు కాకపోయినారు. అదే సార్, అప్పుడే కదా ఈ 10 సంవత్సరాల్లోనే అనేక అవినీతి ఆరోపణలు. ఆ ప్రకారంగా కాంగ్రెస్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఒక్కటి ప్రూవ్ చేయలేదు. అన్ని ఆరోపణలు ఇంతవరకు 2G స్పెక్ట్రమ్ కానంటే, కోల్ కుంభకోణం కానంటే, కామన్వెల్త్ గేమ్స్ కానంటే ఏది కూడా ఇంతవరకు ప్రూవ్ కాలే. మరి 11 సంవత్సరాలు కావస్తుంది మోడీ అధికారంకి వచ్చి. నిజంగా అవినీతి జరిగింటే ఒకరైనా ప్రూవ్ చేయాలి కదా. కాబట్టి ఆరోపణలు వేరు, నిజంగా ప్రూవ్ చేయడం వేరు. ఆరోపణల వరకే పరిమితం. ఆ విధంగా చూసుకుంటే నరేంద్ర మోడీ గారి మీద, తర్వాత రాఫెల్ కుంభకోణం కానీ, ఇప్పుడు ఆదాని మీద సాదాని ఎవరు? మోడీ గారి ఆత్మ. ఆదాని మీద అవినీతి అవినీతి ఆరోపణలు వస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారి మీద వచ్చినట్టే. ఆయన ఆత్మే కలిగిన. కాబట్టి అవినీతి ఇది వచ్చింది 10 ఏళ్లకే ఇంత అవినీతి కనపడుతుంది. 70 సంవత్సరాలు వచ్చేసి 50 సంవత్సరాల పైచిలుగు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్య పార్టీలో, ఇంత పెద్ద పార్టీలో ఇన్ని సంవత్సరాల్లో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కంపేర్ చేస్తే ఆ డ్యూరేషన్ కు, ఆ జనాన్ని, ఆ యొక్క నాయకులు ఎక్కువ మంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీలో అవినీతి చాలా చాలా తక్కువ అంటారు. సార్, మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చూసారు, ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీని చూసారు, ఇప్పుడున్న రాహుల్ గాంధీకి పిక్చర్స్ ఏం గమనించారు? అంటే రాహుల్ గాంధీ ఈ లోపల వచ్చేసి ఆయన ప్రజాక్షేత్రంలోకి ఎక్కువపోతున్నాడు. గతంలో ప్రజాక్షేత్రంలోకి పోయి తక్కువ, ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి ఎక్కువ పోతున్నాడు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలతో ఈ భారత్ జోడో యాత్ర గాని, తర్వాత యాత్ర గాని, ఈ లోపల గాని అన్ని వర్గాల ప్రజలతో ప్రాధాన్యత చెందుతున్నాడు. కాబట్టి ప్రజా సమస్యలు, ప్రజల మనోభావాలు తెలుసుకునే అవకాశాలు గతానికంటే ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నాడు. తర్వాత న్యాచురల్ గా అనుభవము, వయసు రీత్యా కూడా గతానికంటే పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చింది. ముందుగానే ఆయన వచ్చేసి కొంత ఆచితూచి వ్యవహరించేవాడు. ఇప్పుడు పొలిటికల్ మెచ్యూరిటీ రావడం జరిగింది. సరే, రాష్ట్రంలో ఒక ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన ఏ రాష్ట్రంలో సరే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాట పట్టడం చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చతికిలు పడిపోయింది. గత 15 అంటే 3 ఎలక్షన్లు చూసాం, 2014, 2019, 2024 ఎన్నికల. కనీసం కూడా ఎక్కడా కూడా తన ప్రభావం చూపించిన పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సార్ దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా కూడా
ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత తన పోరాటపడడం తెలుస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న ఇంకో హోదాలో ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తిగా చతికిలు ఓడిపోయింది. 2014, 2019, 2024 ఎన్నికలు కనీసం కూడా ఎక్కడ తన ప్రభావం చూపలేని పరిస్థితి ఉంది. అది ఎందుకు అంటారు? అసలు కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలే పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి, రాష్ట్ర విభజన అనేది ఈ యొక్క నవ్యాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జరిగింది. అది ఆ పార్టీ ఈ పార్టీని కాదు, ఓవరాల్ గా అప్పుడు కేంద్రంలో కాంగ్రెసే, రాష్ట్రంలో కాంగ్రెసే. కాబట్టి రాష్ట్ర ప్రజానీకం వచ్చేసి తెలంగాణ వాళ్ళేమో ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చేసి సమైక్యంగా ఉండాలనుకున్నారు. కానీ అప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయింది. అప్పుడు అన్ని పార్టీలు కారణం అయినప్పటికీ ఒక సిపిఎం మాత్రమే సమైక్యాంధ్ర కోసం లెటర్ ఇవ్వనుంది. మిగతా అన్ని పార్టీలు ఇచ్చాయి. ఈవెన్ టీడీపీ గానీ, జగన్ పార్టీ గానీ, ప్రజారాజ్యం పార్టీ గానీ, సిపిఐ అన్ని పార్టీలు ఇచ్చాయి, బీజేపీ అందరూ. కాకపోతే ఏమంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారము, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి ఆ యొక్క మనోభావాలు కొంచెము కాంగ్రెస్ మీద మా భావాలకు వ్యతిరేకంగా చేశారనేది ఒకటి. రెండవది, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర సినారియో వచ్చేసి గతంలో ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ మధ్య సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ 1983 నుంచి 2014 వరకు ఈ రెండు పార్టీల మధ్యలో టీఆర్ఎస్ కొంచెం వచ్చినప్పటికీ ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ మధ్య జరుగుతూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 3 ప్రాంతీయ పార్టీలు, 3 జాతీయ పార్టీలు అయినాయి. 3 ప్రాంతీయ పార్టీలు, ఒకటి టీడీపీ, 2 వైకాపా, 3 జనసేన. 3 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ, 3 లెఫ్ట్ పార్టీస్. కాబట్టి సినారియో వచ్చేసి అంతకుముందు ప్రధానంగా ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ టీడీపీ మధ్య అది కాకుంటుంది, ఇది కాకుంటుంది అనే యాంగిల్ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకు వచ్చేసి ఆప్షన్స్ ఎక్కువ వచ్చాయి. 3 ప్రాంతీయ పార్టీలు, 3 జాతీయ పార్టీలు. ఆ నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర విభజన అనే అంశము తోడు కావడము, ఈ యొక్క కాంపిటీషన్ లో 2 పార్టీల మధ్య ఉంటే ఒకటైపు ఉంటుంది. ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టు 2014 కానీ, 19 కానీ, 24 కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా రాకపోవడం జరిగింది. కానీ ఆల్రెడీ చూశారు, కేంద్రంలో బీజేపీ పాలన చూశారు, ప్రజలు చూశారు, వాళ్ళు ఇప్పుడు చూడబోతున్నారు. రాష్ట్రంలో 14 నుంచి 19 వరకు టీడీపీ పాలన చూశారు, 19 నుండి 24 వరకు జగన్ పాలన చూశారు, ఈసారి కూడా చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా వచ్చే ఎన్నికలకు 2029 కొంచెం ముందుకు వచ్చేకల్లా కంపేర్ చేసుకునేదానికి ప్రజలకు వచ్చేసి ఆ రెండింటిని చూశారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీల పరిపాలన ఇక్కడ చూశారు, అక్కడ బీజేపీ చూశారు. ప్రత్యేక హోదా అనేది ఇవ్వలేదు. తర్వాత మిగతా చట్టంలోని అనేక అంశాలు, ఇప్పుడు కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓడరేవు కానీ, ఇవన్నీ వచ్చేసి డెఫినెట్ గా వచ్చే ఎన్నికలకు ప్రభావితం చూపుతాయి. మళ్ళా కడప జిల్లా రాయలసీమలో మొదటి సామెత ఉంది, ముసలుడైనా బసిరెడ్డి మేలని. కాబట్టి ఏమైనా కాంగ్రెసే మేలురా అనే అభిప్రాయము ప్రజల్లో ఉంది. దాన్ని మేము ఎన్కాష్ చేసుకునే పరిస్థితుల్లో మేము క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలా, సంస్థాగతంగా బలోపేతం కావాలా, ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. సార్, మీ కాంగ్రెస్ పార్టీ మీద అతిపెద్ద విమర్శ, ఎవరైతే పిసిసి అధ్యక్షులుగా ఉంటున్నారో వారు వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడం చూస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా సాగట్లేదు ఉంది. అది ఈ మధ్య కాలంలో మరింత పెరిగింది. అంటే షర్మిల గారి నాయకత్వం వహించాక అది మరింత పెరిగింది. ఆమె వ్యక్తిగతంగా ఇమేజ్ కోసం మాత్రమే పాకులాడుతున్నారు తప్పితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కానీ, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా అడుగులు వేయడంలో కానీ ఆవిడ విఫలమయ్యారంటారు. దాన్ని మీరు ఎలా అంటారు సార్? దాన్ని ఎలా చూడొచ్చు? ఈ అంశం మీద నో కామెంట్. సరే సార్, నెక్స్ట్ కాంగ్రెస్. సార్, మీరు రాజకీయంలోకి వచ్చాక ఎంతమంది ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉన్నారు? వారితో ఉన్న మీ రాజకీయ జర్నీ అంటే ప్రధానంగా నేను ఎన్టీ రామారావు గారి ఆశయాలకు, ఆదర్శాలకు ఆకర్షితున్నాయి నేను రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఆయన ఈ యొక్క సినీ వినీల ఆకాశంలో ఒక ధ్రువతారగా వెలుగుతున్నాడు. కాబట్టి ఆయన ఆనాడు సినిమాలు వచ్చేసి బాక్స్ ఆఫీస్ వదిలి కొడుతున్నాయి. బొబ్బిలిపులి కానీ, కొండవీటి సింహం కానీ, జస్టిస్ చౌదరి కానీ. కాబట్టి డబ్బు కోసం అయితే ఆయన రాజకీయాలకు అవసరం లేదు. పేరు ప్రఖ్యాతుల అప్పటికైనా ఒక వెంకటేశ్వరుడుగా, ఒక శ్రీరాముడుగా, ఒక శ్రీకృష్ణుడుగా ప్రజల హృదయాల్లో అన్ని పార్టీలకు, అన్ని మతాలకు, కులాలకు అతీతంగా ఉన్నాడు. కాబట్టి డబ్బు కోసము రావాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి.
పేరు ప్రఖ్యాతుల కోసం రావాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు వచ్చినట్టు అంటే నన్ను ఇంతవాణి చేసిన సమాజానికి ఏమైనా మేలు చేయాలనే ఆ అభిప్రాయంతో రాజకీయాలకు వచ్చాడని నేను పూర్తిగా నమ్మాను. కాబట్టి అందులో వృత్తాభక్తిగా నేను కూడా వచ్చేసి ఆయన ప్రయత్నానికి కొంత చెదురువాదం ఉన్న ఉద్దేశంతో నేను వచ్చేసి రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చూశాను. తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రిగా నేను ఎప్పుడైనా కలిసింది లేదు, పోయింది లేదు. మిగతా వచ్చేసి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో, కాంగ్రెస్ సంబంధించి ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళ 5 మందితో చాలా క్లోజ్ సంబంధం ఉంది. ముఖ్యమంత్రులుగా వచ్చేసి అటు పార్టీ పరంగా నేను కీలక బాధ్యత, అటు ముఖ్యమంత్రితో కూడా నన్ను వచ్చేసి 5 మంది నేను దగ్గర నుండి అనేక ఇష్యూస్ మీద వచ్చేసి వాళ్ళతో మాట్లాడే అవకాశాలు కూడా వచ్చాయి. మీరు పొలిటికల్ కెరియర్ ప్రారంభించిన తొలినాడులోనే రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎలాగా వేరే అప్పుడున్న పరిస్థితి ఏంటి సార్ అసలు? అంటే అప్పటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు 1982 మార్చి 29న ప్రారంభమైంది. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు పులిందల ఎమ్మెల్యే, తర్వాత ఆయన మంత్రి కూడా ఉన్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి హవా మా యంగ్స్టర్ గా ఉన్నాడు, పెద్ద క్రేజ్ లో ఉన్నాడు, ఫైనాన్షియల్ గా చాలా సౌండ్ గా ఉంది ఆ ఫ్యామిలీ. ఆ నేపథ్యంలో ఎస్పెషల్లీ పులివెందుల నియోజకవర్గము, దాని పక్కనే కమలాపురం నియోజకవర్గం, మైసూరారెడ్డి కమలాపురం నియోజకవర్గం, పులివెందుల రాజశేఖర రెడ్డి, రాష్ట్రంలోనే కాంగ్రెస్ కు ఈ 2 నియోజకవర్గాలు కంచుకోట్ లాంటివి, స్టాల్ బాక్స్. ఆ నేపథ్యంలో తెలుగుదేశం అని చెప్పేదానికి కూడా ధైర్యం లేని రోజులు ఆ 2 నియోజకవర్గాల్లో, అటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ పులివెందులలో. నేను మొదటి నుండి కూడా కొంత డెమోక్రటిక్ సిస్టమ్, అంటే అంత ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం లేని అనే ఆ మెంటాలిటీతో నేను చెప్పి రామారావు గారి పట్ల ఆకర్షితుడై, రెండవది వచ్చేసి ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున నాదెండ్ల భాస్కరరావు గారు ఆ జిల్లాలో పర్యటిస్తున్నారు, రామారావు గారు మిగతా జిల్లాల్లో. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున పులివెందుల నియోజకవర్గంలో నేను ఉండే వేంపల్లె మండల కేంద్రము, పులివెందుల తర్వాత నెక్స్ట్ అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను ఒక మీటింగ్ పెట్టాలని నన్ను అడగడం జరిగింది. నేను మీటింగ్ వరకు నిర్వహించాను. అది ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ నాయకునిగా గుర్తింపు రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆటోమేటిక్ గా ఆ పక్కన ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి కదా, ఈ పక్క నేను కంటెస్ట్, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే 83 ఇప్పుడే ఇచ్చిండే వాళ్ళు. నేను ఆ ఉద్దేశంతో రాలేదు, నేను వచ్చేసి ఆయన పట్ల ఆకర్షితులు వచ్చాను. తర్వాత పార్టీ పరంగా సిన్సియర్ గా చేశాను. అప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజారెడ్డి దౌర్జన్యాలు బాగుండేది, ఎస్పెషల్ రాజారెడ్డి దౌర్జన్యాలు, హైడ్ కిల్లర్స్ ని పెట్టి, కిరాయి హంతకులు పెట్టి చంపించేది ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను వచ్చేసి వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని వచ్చేసి ధైర్యంగా వచ్చేసి ఎండగట్టేవాని. ఆ విధంగా వచ్చేసి 96 వరకు వచ్చేసి ప్రధానంగా నేను ప్రత్యర్థిని. 96లో 98 ఆ ప్రాంతంలో రామారావుకు ఈయనకు డిఫరెన్స్ వచ్చినప్పుడు చంద్రబాబుకు, అప్పుడు నేను ఇన్ ప్రిన్సిపల్ రామారావు గారితో ఉండిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కాబట్టి అప్పుడు నేను జెడ్పీ చైర్మన్ అయ్యాను టీడీపీ తరపునే. నేను రాష్ట్ర మెంబర్ అయింది టీడీపీ తరపునే, జిల్లా పరిషత్ చైర్మన్ అయింది టీడీపీ తరపునే. వాళ్ళిద్దరికి 95 ఆగస్టులో వాళ్ళిద్దరికి డిస్ప్యూట్ వచ్చినప్పుడు నేను ఇన్ ప్రిన్సిపల్ స్టూడ్ విత్ ఎన్టీఆర్. దాని తర్వాత కొంచెం దూరం అయిపోయాను. చంద్రబాబుకు నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్ గా. అప్పుడు ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారికి ఆయన కొంత జెడ్పీటీసీలు ఉన్నాయి, ఆయన అవసరం ఆయనకుంది, నా అవసరం నాకుంది. అప్పుడు నాకు ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు ఎలా ఉంటే రాజశేఖర రెడ్డి గారికి నేను జిల్లా పరిషత్ చైర్మన్ సందర్భంగా మేమిద్దరం ఓటు కావడం జరిగింది. అంతవరకు వచ్చేసి 1983 నుంచి 1995 వరకు ప్రధానంగా వచ్చేసి రైబల్సే. కాకపోతే అంటే డైరెక్ట్ పోటీ జరగలే. సార్ తర్వాత రాజశేఖర రెడ్డి గారితో మీ సన్నిహిత సంబంధాలు అంటే అప్పటి వరకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి మీకు అత్యంత విలువిచ్చే వ్యక్తి అయిపోయారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారో మీరు కూడా ప్రధాన భూమిక పోషించారు. ఆ జర్నీ ఎలా సాగించారు? అంటే మేమిద్దరము వేరే వేరే పార్టీలు ఉన్నప్పటికీ ఆయన వచ్చేసి జిల్లా రాజకీయాలు, ఇద్దరము ఒకే నియోజకవర్గం, ఇద్దరము డాక్టర్లం, ఇద్దరము ఒకే సామాజిక వర్గానికి చెందవాళ్ళం. ఆయన సత్తా నాకు తెలుసు, నా సత్తా ఆయనకు తెలుసు. మిగతా వాళ్ళందరికీ ప్రపంచానికి రాజశేఖర రెడ్డి పెద్ద నాయకుడు ఉండొచ్చు, కానీ పులిందల వరకు వచ్చేసి
రాజశేఖర్ ఎంతో తులసిరెడ్డి అంత అని చెప్పి చాలా తెలుసు, పురంధర్లకు తెలుసు. మిగతా వాళ్ళకి వచ్చేసి అప్పటికి ఎక్స్పోజ్ అయ్యాడు కాబట్టి తులసిరెడ్డి కంటే రాజశేఖర రెడ్డి కొన్న ఎంత ఎక్కువ ఉండొచ్చు మిగతా నియోజకవర్గాలు. కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించి తులసిరెడ్డి సత్తా ఏమో రాజశేఖర రెడ్డి తెలుసు. అందుకోసమే రాజశేఖర రెడ్డి, ఆయన సత్యమణి విజయమ్మ గారు, మొత్తం ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా 11 గంటలకు నాకు ఇంటిమేట్ జరిగిన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి అప్పుడు ఇది 2004 ఎన్నికలకు ముందు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు, అప్పుడు నన్ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం, అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్లో నాకు ఆయన సహాయం చేయడం కాబట్టి ఆ రుణం తెచ్చుకునే దానికోసం వచ్చేసి నేను ఆయన రిక్వెస్ట్ మేరకు పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి వరకు ఆయన వచ్చేసి ఇద్దరు సమకాలీకులం కాబట్టి ఆయన కూడా అనేక విధాలుగా డక్కాముక్కీలు జగన్మోహన్ రెడ్డి కంటే అంత అరేంజ్మెంట్ ఆయనకు వచ్చేసి రాజశేఖర రెడ్డి డక్కాముక్కీలు వచ్చినాడు కాబట్టి ఆయనకు తెలుసు ఎవరెవరి విలువ ఎంత, ఎవరెవరి సామర్థ్యం ఎంత అనేది తెలుసు. కాబట్టి ఆయన ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, ఈయన రెడీమేడ్ ఫుడ్ కాబట్టి ఈయన ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది.